హాయ్ గైస్ ఈరోజు వీడియోలో పుష్ప డే 23 కలెక్షన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే 3 years బ్యాక్ పుష్ప 1 మామూలుగా రిలీజ్ అవ్వాలా, గ్రాండ్గానే రిలీజ్ అయింది. సో దానికి సీక్వెల్ పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందని యావత్ దేశం అంతా ఎదురు చూస్తుంది. అల్లు అర్జున్ ఇక గెటప్స్ కావచ్చు, లుక్స్ కావచ్చు చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి బాగా వెయిట్ చేశారనే చెప్పొచ్చు. రికార్డ్ స్థాయిలో అయితే బిజినెస్ జరిగింది. దాదాపు 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించిన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా 1000 కోట్లను దాటింది. 2 వారాలు ముగిసేసరికి 1400 కోట్లు, ఇంకా 21 రోజుల్లో 1700 కోట్లు రాబట్టింది. విధ్వంసం సృష్టించి ఇంకా విజయవంతంగా అయితే ఆడుతుంది ఈ సినిమా. సో ప్రస్తుతం అత్యధిక వసూలు సాధించిన భారతీయ సినిమా లిస్టులో దంగల్, బాహుబలి 2 తర్వాత 3వ స్థానంలో నిలిచింది పుష్ప 2. ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రిస్మస్ హాలిడేస్ కావడం, పైగా వీకెండ్ మొదలు కావడంతో పుష్ప 2 మరిన్ని రికార్డులను బద్దలుకొడుతుందని ట్రేడ్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఇక దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ మూవీ బాహుబలి 2 కలెక్షన్స్ 1800 కోట్లు ఈ బద్దలు కొడడానికి కేవలం కొద్ది దూరంలో నిలిచిందని ఈ సినిమా 4 వారంలోనే అల్లు అర్జున్ ఈ పిట్ అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అయితే ట్రేడ్ పండితులు అయితే భావిస్తున్నారు. ఇక 23వ రోజు వసూలు విషయానికి వస్తే శుక్రవారం చాలా ఏరియాలో పుష్ప 2 కలెక్షన్స్ అయితే పడిపోయి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లు, హిందీలో 7.5 అంటే 7,50,00,000, ఇక తమిళనాడు, కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి 54 లక్షలు, ఓవర్సీస్లో 12 లక్షల చొప్పున మొత్తం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ వసూలను అయితే రాబట్టింది పుష్ప 2. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి నేటి వరకు ఎంత తక్కువ స్థాయిలో గ్రాస్ వసూలు రాబట్టడం ఇదే మొదటిసారి. అయితే వీకెండ్ కావడంతో పుష్ప 2 తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అయితే చెప్తున్నారు. సో మరి చూద్దాం ఎంతవరకు వస్తాయో. దాదాపు బాహుబలి దగ్గరలోనే ఉంది. సో కుదిరితే బాహుబలి 2 మూవీ కలెక్షన్స్ అయితే దాటేయచ్చు, మైలురాయి అందుకోవచ్చు. ఏమైనా 2 తెలుగు సినిమాలు ఉంటాయి, ఎటు వచ్చి దంగల్ని అయితే రీచ్ అవ్వలేము. ఎందుకంటే దంగల్లో దాదాపు ఎక్కువే కదా, 2000 పైనే కదా. సో చూద్దాం ఏం జరగబోద్దో. ఎలాగైనా బాలీవుడ్లో ఏమైనా తక్కువ కాదు, నార్త్ సైడే ఎక్కువ చూస్తున్నారు. తెలుగు ఇంకా సౌత్ మొత్తం మంది అయితే ఆగిపోయినాయి కలెక్షన్స్. బాగా బిలో తక్కువ వస్తున్నాయి, ఇంకా అవి అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయి అని చెప్పొచ్చు. సో ఇది వీడియో. టాపిక్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.